వందే మాతరం వందే మాతరం. ఓ హిందూ, మేలుకో, పడుకున్నది చాలు, నిద్రలే. సెక్యులరిజం అనే భ్రమలోంచి బయటకురా. పెహల్గాం ఉగ్రదాడి చూశావా? హిందువా కాదా అని చెక్ చేసి మరీ చంపారు. నీ ఇంట్లో నీకు రక్షణ లేని స్థితి ఎలా వచ్చింది? దీనికి కారణం ఎవరు? రాజకీయ నాయకులా, అధికారులా, లేక సెక్యులరిజం జాడ్యాన్ని మనకంటించిన మేధావులా? కాదు, దీనికి కారణం నువ్వు, నేను, మన నిర్లక్ష్యం. ఉగ్రవాదాన్ని ప్రశ్నించలేని ఓర్పు దేనికి? దీనికి పేరు సహనమా లేక చేతగానితనమా? వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్ మీద ఎంతమంది స్పందించారు, ఎలా స్పందించారు? సెక్యులరిజం సెక్యులరిజం అని ఎంత పెద్ద గొంతుతో ఏడ్చారు, అరిచారు. వెస్ట్ బెంగాల్లో పరిస్థితి చూడడం లేదా? మన ప్రాణాలకే విలువ లేదు ఇప్పుడు. కానీ మనమెలా స్పందిస్తున్నాం? ఎవరో స్పందిస్తారులే, నేను నా ఇంట్లో బాగానే ఉన్నాను కదా, నా పిల్లలు బాగానే ఉన్నారు కదా అని అనుకుంటున్నాం. రేపు మన పరిస్థితి, మన పిల్లల పరిస్థితి కూడా ఇదే. ఈరోజు మేల్కోలేదా, ఇంకా మేల్కోవాల్సిన అవసరమే ఉండదు. ఇకనైనా మేల్కొందాం. మన ఇంట్లో ఉన్న మన పిల్లలకు, అమ్మాయిలకు, ఆడబడుచులకు అందరికీ హైందవ సంస్కృతిని బోధిద్దాం, దేశభక్తిని నేర్పిద్దాం. అందరం ఒక్కటే, అంతా ఒక్కటే, భాయ్ భాయ్ అన్న భావజాలాన్ని వదిలి మనది మనం పాటిద్దాం, ఇంకొకరిది వాళ్లకు వదిలేద్దాం. మన జోలికి, మన విశ్వాసం జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఖబర్దార్ అని నిలదీసే ధైర్యాన్ని తెచ్చుకుందాం. ఒక కసాయివాడు గొర్రెల మందలో నుంచి ఒక గొర్రెను తీసి చంపేస్తే మిగతా గొర్రెలన్నీ గట్టిగా అరుస్తాయి. కానీ కొద్దిసేపట్లో అంతా మర్చిపోయి వాటి పనుల్లో అవి పడిపోతాయి. మనం కూడా అలానే ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడో, ఒక పెద్ద దుమారం రేగినప్పుడో స్పందించి యూట్యూబుల్లో, ఫేస్బుక్కుల్లో, ట్విట్టర్లలో, ఇన్స్టాగ్రాముల్లో పోస్టులు పెట్టేసి, హ్యాష్ట్యాగులు పెట్టేసి స్పందించడం మంచిదే. కానీ ఈ స్పందన ఎంత మార్పుకి దారితీస్తుంది అన్నది కదా ముఖ్యమైన విషయం. మరి అలాంటి మార్పు మనలో వస్తోందా అన్నది ప్రశ్నించుకోవాలి. అమ్మా అవని, నన్ను, నా జాతిని దేశం కోసం, ధర్మం కోసం, దైవం కోసం పోరాడే మార్గంలో నడిపించు. నా ధన, మాన, ప్రాణాలు నా భరతమాతకే అని ఎలుగెత్తి చాటే తెగింపునివ్వు. కనీసం స్పందించే గుణాన్నివ్వు. మేరా భారత్ మహాన్. వందే మాతరం.